ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 13వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శనివారం. తిథి పంచమి సాయంత్రం 4:15 వరకు. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 4:50 వరకు. అమృతకాలం రాత్రి 8:01 నుంచి 9:37 వరకు. వర్జ్యం ఉదయం 10:25 నుంచి 12:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:54 నుంచి 7:32 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:10. ఈరోజు విశేషం శనివారం పంచమి. చైత్రమాసం చైత్ర శుక్ల పక్ష పంచమిలో చంద్రుని వృద్ధి దశలో ఉన్న రోజున లక్ష్మీ పంచమి అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే ఈరోజు రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవిని పూజిస్తే శుభం జరుగుతుంది. పూజానంతరం ఆ రూపాయి బిళ్ళలను ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో దాచాలి. తద్వారా సంపద చేకూరుతుంది. లక్ష్మీ పంచమి రోజున గుర్రం కనిపిస్తే ప్రదక్షిణలు చేయండి. నాగదేవతకు పాలు పోసి పూజిస్తే కూడా మంచిదే. అలాగే కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, తిరుమలేశుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు. శని ప్రభావం నుంచి బయటపడడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఎవరి జాతకంలో శనిదోషం ఉందో, జీవితంలో అష్ట కష్టాలు పడుతుంటారో వారు శ్రీనివాసుని కృపతో శనిదోష నివారణకు 7 శనివారాలు పూజ చేయాలి. ఇలా 7 శనివారాలు పూజను మహిళలు చేస్తున్న సమయంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే ఎన్ని వారాల తర్వాత ఆపారో మళ్ళీ అక్కడి నుంచి పూజ చేస్తే సరిపోతుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 7 శనివారాలు పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం అభ్యంగ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి అనంతరం పూజా మందిరంలోకి శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ఇందుకు ముందు బియ్యపు పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటి పండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతీ పిండిలా చేసి ఆ పిండితో ప్రమిదన చేసుకోవాలి. అనంతరం ఆ పిండి ప్రమిదలో 7 ఒత్తులను వేసి ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం నియమనిష్టలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో పాటు సుఖ సంపదలు కూడా కలుగుతాయని విశ్వాసం. శనివారం వేకోజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సుఖ సంపదలు కొలువవుతాయని విశ్వాసం. అదేవిధంగా శని దోషంతో బాధలు పడుతున్న వారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలతో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రులకు విదేశాల్లో ఉన్న వారి సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ సంభవిస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2వ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. సాంఘిక పరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు. ప్రమోషన్లు, వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు ఏర్పడతాయి. భార్య పిల్లలతో చాలా ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో, ఆదాయం విషయంలో తిరుగులేదు. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అనుకోకుండా బంధువు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. అన్ని విషయాల్లోనూ అనుకూల వాతావరణం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. దీర్ఘకాలిక లక్ష్యాలు, గమ్యాలకు సంబంధించి గురువుల ఆశీస్సులతో ముందుకు సాగండి. సంఘంలో మీ గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. మతపరమైన అంశాల అవగాహన పెంచుకోవడానికి ఉపయుక్తమైన సమయం. సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం గురించి ఈరోజు అనుకోకుండా పిలుపు వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. పనుల్లో విజయం. కుటుంబ కార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. ఆస్తి లాభం. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త పనులు సాఫీగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సూర్యస్థుతి మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు ఉన్న మానసిక ఆందోళన తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువుతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికి ఏ విషయంపై హామీలు ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఇంట బయట బాధ్యతలు మరింత అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు తొలగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరత్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తీరి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వచ్చే అంశాలు చోటు చేసుకుంటాయి. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. దత్తాత్రేయ స్వామిని దర్శిస్తే మంచి జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. సొంత ఇళ్లు కలిగి ఉండాలన్న చిరకాల కోరిక ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవనం గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సమీప బంధువుల్లో ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. టెక్నాలజీ రంగంలో ఉన్న నిపుణులకు పై అధికారుల నుంచి విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. క్రయ విక్రయాలు స్థిర చరాస్తుల కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు అనుకూలం. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల మీ దృక్పథం మారుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల సహకారంతో చాలా కాలంగా పూర్తిగాని పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆదాయం బాగుంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. మంచి లాభాలు అందుతాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాల్లో అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఇంట బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి.
ఉద్యోగ జీవితం కొద్దిగా చికాకుగా ఉన్నా సాఫీగా సాగిపోతుంది. ఈరోజు నూతన పరిచయాలు పెరుగుతాయి. మోసపోయే ప్రమాదం పొంచి ఉంటుంది, జాగ్రత్త. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో మీ భార్య, పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు కష్టపడితే చదువులోనూ పరీక్షల్లోనూ బాగా రాణిస్తారు. రాజకీయ, సామాజిక, సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం. వ్యాపార విస్తరణకు కావలసిన కొత్త రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో వైద్య సహాయం పొందాల్సి రావచ్చు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. కుటుంబ కార్యాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. వస్తు ఆభరణాలు సేకరిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వస్తు లాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. శుభవార్తను వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. రామరక్షా స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ఓపికతో వ్యవహరిస్తే ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. ఈరోజు చాలా కాలంగా ఉన్న కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా సమసిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కొందరు స్నేహితులతో ఆనందంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఖరీదైన వస్తువుల్ని బహుమతులుగా పొందుతారు. ఆదాయ మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తను వింటారు. ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న పని అనుకున్నట్లుగా పూర్తవుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ప్రయత్నాలను ప్రారంభిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి పాత స్నేహితులు కనపడతారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమపడి చదువులో పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థికపరమైన అంశాలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కావలసిన సహకారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక అందదు అని అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇది అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో విందులో పాల్గొనే సూచనలు కనపడుతున్నాయి. భార్య పిల్లలతో వివాహాది శుభకార్యాలకు వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
విదేశీయాన ప్రయత్నాలు, విద్యా విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం, విలువైన వస్తువులను సేకరిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. శివనామ స్మరణ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారంలో భాగస్తులతో సమస్యలు తీరుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. క్రయ విక్రయాలు, స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి అడుగులు ముందుకు వేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. శివారాధన ఉత్తమం. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాల నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. నలుగురికి సహాయపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థికంగా నూతన అవకాశాలు లభిస్తాయి. అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. గృహంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. బాగా శ్రమ పడితే పనులు పూర్తవుతాయి. చేసే పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితం బాగుంటుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. సమయానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఉపాధ్యాయుల చేత లేదా అధ్యాపకుల చేత ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులో చిక్కులు వెడతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. వ్యాపార పరంగా పూర్తి అనుకూలత. సాంఘిక పరమైన విషయాల్లో నూతన పరిచయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంట్లో మీరు చెప్పే మాటకు తిరుగుండదు. ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఉండదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ముఖ్యమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పులు నెమ్మదిగా తీరుస్తారు. విద్యార్థులు కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసు వ్యవహారాలు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాల్లో పెద్దల మాట వినడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. విలువైన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. ఓపికతో వ్యవహరించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణ బాధ ఒకటి తీరుతుంది. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.
దూర ప్రాంతానికి నివాసం మార్చే సూచనలు ఉన్నాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ఆలోచనలు చేస్తారు. స్త్రీతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సులభంగా పురోగతిని సాధిస్తారు. ఘాటుగా ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికి ఏ విషయంలోనూ హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సాంఘిక అంశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో అభివృద్ధికరమైన పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తను వింటారు. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. అనారోగ్య బాధలు తగ్గుతాయి. అర్చన చేయించడం వల్ల ఉపయోగం ఉంటుంది. శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.